నా ప్రశ్న సహోదరి సహోదరులు అడుగుతున్నాను, ఈరోజు మన పరిస్థితి ఏమిటి? నువ్వు రక్షించబడ్డావా? అయితే వినో, సైతాను ఈ లోక సంబంధమైనటువంటి అల్పకాల పాప భోగాలను మన ఎదుటకు తీసుకొచ్చి పాపంలో పడేసే ప్రయత్నం చేస్తాడు, శోధిస్తాడు. ఈ లోకములో ఉన్నవి స్పష్టమైనవి. ఒకటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇవి ఎవరిలో ఉంటాయో వారిలో దేవుడు ఉండడు, వారు దేవుని రాజ్యములో ఉండరు అనేది వాస్తవం. కానీ ఏదో విధంగా మనల్ని నేత్రాశలో, శరీర ఇచ్ఛలలో, జీవపు డంబంలోకి త్రోసేయాలి అనేది సైతాన్ యొక్క పన్నాగం. చెప్పొచ్చేది ఏమిటంటే, సైతాను శోధించినప్పుడు ఒకవేళ మనలో మీరు కావచ్చు, నేను కావచ్చు, ఆ శోధనకు లొంగే ప్రయత్నం చేశామనుకోండి, దేవుడు మనకు మనస్సాక్షినిచ్చాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఏ గోతిలోనైతే మనం పడ్డామో, ఏ పాపంలో అయితే మనం పడ్డామో అందులో మనం సంతోషించటం అనేది సాధ్యము కాదు. వింటున్నారా? రక్షించబడిన వాడు పాపమందు సంతోషించలేడు. ఈ మాట నేను చెప్తున్నప్పుడు ఒకవేళ మీలో ఎవరైనా, బ్రదర్ మీరు రక్షింపబడిన వారు పాపంలో సంతోషించలేరు అంటున్నారు, కానీ నేను బాగానే ఎంజాయ్ చేస్తున్నానే అని మీకు అనిపిస్తున్నట్లయితే దయచేసి వినండి. మీరు అదనమాట, మీరు రక్షించబడలా. మరి దేంట్లో పడ్డారు? భ్రమలో పడ్డారు. మీరు రక్షింపబడలేదు కానీ భ్రమలో పడ్డారు. ఏమిటా భ్రమ? రక్షింపబడ్డాను అనే భ్రమలో పడ్డారు. నువ్వు నిజంగా రక్షించబడినట్లయితే యూ కెన్ నెవర్ ఎవర్ ఎంజాయ్ సిన్. పాపాన్ని నువ్వు జురుకోవడం కానీ, పాపంలో నువ్వు ఆనందించటం కానీ రక్షింపబడిన వ్యక్తికి సాధ్యము కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, దావీదు గురించి. దావీదు ఎవరట? పరిశుద్ధుడు. వెంటనే ప్రశ్న, దావీదు పరిశుద్ధుడైనట్లయితే పాపంలో పడ్డాడు కదా, బెత్షెబాతో వ్యభిచారం చేశాడు కదా. ఎస్, బెత్షెబాతో తను వ్యభిచారం చేశాడు. కానీ దయచేసి గమనించండి, ఒకసారి ఒక స్త్రీతో వ్యభిచారం చేశాడు కానీ తన జీవితంలో మళ్ళీ ఎప్పుడు వ్యభిచారం జోలికి వెళ్ళలా. ఎందుకని? తను చేసింది తప్పు అని తను గ్రహించాడు. చేసిన ఆ పాపం వల్ల తను భయంకరమైనటువంటి శిక్షను అనుభవించాడు, ఘోరమైన శిక్షను అనుభవించాడు. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి, ఆ ఒక్క రాత్రి దావీదు చేసినటువంటి పాపం వల్ల బ్రతికినంత కాలం తను భయంకరమైనటువంటి శిక్షను అనుభవించాల్సి వచ్చింది. 4 కొడుకులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. తన ఇంటిలో భయంకరమైనటువంటి పోరాటాలు, యుద్ధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తన కొడుకుల మధ్య సమాధానం లేకుండా పోయింది, తన కుటుంబంలో సమాధానం లేకుండా పోయింది, తన బిడ్డలు తన మాట వినకుండా తయారయ్యారు. తను బహుగా నమ్మినటువంటి, నమ్మకమైనటువంటి తన చుట్టూ ఉన్నటువంటి సైన్యాధిపతి కావచ్చు, లేకపోతే సలహా ఇచ్చేటటువంటి మంత్రి కావచ్చు, వీళ్ళందరూ వ్యతిరేకమైపోయారు. అబ్షాలోమును తను బహుగా ప్రేమించాడు. తను బహుగా ప్రేమించిన అబ్షాలోమే ఆఖరికి తనను చంపాలని ప్రయత్నం చేశాడు. తన ఇంట్లో తన కూతుర్ని తన కొడుకే పాడు చేశాడు. ఇవన్నీ కూడా దావీదు చేసినటువంటి పాపం వల్ల వచ్చినటువంటి పరవశానము అనేది అనేక మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. తను పాపం చేశాడు, తెలిసి పాపం చేశాడు, చేసిన పాపాన్ని కప్పెట్టుకునే ప్రయత్నం చేశాడు. పరవశానంగా జీవితాంతం వరకు ఆ పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ని తాను ఎదుర్కోవాల్సి వచ్చింది. దయచేసి వినండి సహోదరి సహోదరులు, రక్షింపబడక మునుపు నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎంత ఘోరమైన పాపిష్టి పనులు చేసినా సరే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిష్టి వాడిని అని నువ్వు ప్రాధేయపడితే, పశ్చాత్తాపడితే, ప్రార్థన చేస్తే ప్రభువు నీ పాపములన్నింటినీ క్షమించేస్తాడు. నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చేస్తాడు. యేసుక్రీస్తుతో పాటు వేలాడుతున్నటువంటి దొంగల్లో ఒక దొంగ, వాడు చేసినటువంటి నేరాలను బట్టి, ఘోరాలను బట్టి వాడికి మరణశిక్ష పడింది. ఇప్పుడు వాడు సిలువలో మరణించబోతున్నాడు, మరణశిక్ష పొందుకుంటున్నాడు. ఆ చివరి రోజున, చివరి గడియలో, యేసూ నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా
ఆ క్షణమే యేసు తనకు వాగ్దానం చేసేసాడు, నిశ్చయముగా 100%. నిశ్చయముగా అంటే అర్థం ఏమిటి? 100% నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. అప్పటి వరకు వాడు చేసిన పాపాలన్నీ కూడా కొట్టివేయబడినాయి. వాడికి రావాల్సిన నరక శిక్ష కొట్టివేయబడింది. వాడు పరలోకానికి వెళ్ళిపోయాడండి. అనగా మనిషి తన జీవిత కాలం అంతా ఎంత ఘోరమైనటువంటి పాపిష్టి జీవితం జీవించినా తాను చేసిన పాపాలను బట్టి ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరినట్లయితే ప్రభు ఏం చేస్తాడు? అతన్ని సంపూర్ణంగా క్షమించేస్తాడు.